పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ రాగి దోస అయితే ఒకసారి ట్రై చేయండి. ఈరోజు నేను షన్నుకి రాగి దోస అయితే పెడుతున్నాను. ఇంకా హెల్తీ రాగి దోస పిల్లలకి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. 4 టేబుల్ స్పూన్స్ రాగి పిండి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. పిల్లలకి కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేయాలి. పెద్దవాళ్ళకైతే ఆనియన్స్, మిర్చి అవి కూడా వేసుకోవచ్చు. బట్ పిల్లలకి కాబట్టి ఇంకా రాగి పిండి, సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం దోస బ్యాటర్‌లాగా మొత్తం కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ తిక్కుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని దోస పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోస పిల్లలకి వేస్తున్నాం కాబట్టి దాంట్లో ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యితో అయితే ప్రిపేర్ చేయాలి. ఇలా బ్యాటర్‌ని ఇలా కలుపుకొని ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యితో అయితే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పా కదా! ఇంకా నెయ్యి అయితే వేసుకొని ఇంకా షన్నుకి దోసలైతే వేస్తున్నాను. ఇలా దోసలు వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే పిల్లలకి కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఈ దోసని మనం రాగి పిండితో చేస్తున్నాం. అలాగే నెయ్యి యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లల హెల్త్‌కి కూడా చాలా మంచిది. దోస అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా షన్నుకి తినిపిస్తున్నాను. వీడు తినడానికి మొత్తం బయటికి తీసుకొచ్చాడు. బయట మొత్తం చూసుకుంటూ, మొత్తం తిరుగుతూ తింటున్నాడు. ఈ దోస వేయడానికంటే వీడికి తినిపించడానికే టైం ఎక్కువ పట్టింది నాకు. ఇలా బయట మొత్తం తిరుగుతూ, అరుచుకుంటూ తింటున్నాడు. ఫస్ట్ తిను తిను అంటున్నాడు. తర్వాత ఇంకా అలా చూపిస్తూ, తినిపిస్తూ ఉంటే తింటున్నాడు. ఇంకా మొత్తం బయట మొత్తం తిరుగుతూనే ఉన్నాడు ఈ దోస తిన్నంత సేపు. ఇంకా హాఫ్ దోస అయితే కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత బాయ్ చెప్పమంటే మీకు అసలు బాయ్ చెప్పట్లేదు, పారిపోతూ ఉన్నాడు. ఇంకా ఫైనల్‌గా డోర్ దగ్గర నుంచొని బాయ్ అయితే చెప్పాడు. ఇంతవరకు వీడియో ఎలానో చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్.